नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जय जय मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఇక్కడ అందరం ఇచ్చేసింది మన పూర్వీకులు మన కోసం త్యాగం చేసి మన ప్రాణాలతో కూడిన వాళ్ళ కార్యక్రమాన్ని ఇంకా మనకు ఏంటంటే వాళ్ళు స్వాతంత్రం ఇచ్చారు లేదా మనకు బాధ్యతలు కూడా పెట్టుకోవాలి. ఇలాంటి అంటే లేదా ప్రతి ఒక్కరు ఎవరున్నా వాళ్ళ రంగంలో మట్టుకు లేదా మీరు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వాళ్ళు బాధ్యతతో కూడిన మనకు ఈ బాధ్యత ఇచ్చుకోవాలి. ఈ బాధ్యత లేదా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే లేదా బాధ్యత ఉండాలి. ఒకటే బాధ్యత అంటే లేదా ఎవరికి అంటే స్టూడెంట్గా ఉండొచ్చు, ఉద్యోగులు ఉండొచ్చు, మామూలుగా ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళ కర్తవ్యాన్ని కరెక్ట్గా చేస్తే లేదా అదే దేశానికి ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలా మనం ప్రతి రంగంలో ఇప్పుడు మనం ఉన్నాం మన ఫైనాన్స్లో మనం ఏ స్టేజ్లో ఉన్నామని చెప్పలేదా ప్రతిసారి మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. అంటే అది ఎవరితో చేసుకోవాలి పక్క దేశాలకు మనం ఏ స్టేజ్లో ఉన్నాము ఏ లెవెల్లో ఉన్నాము అనేది చూసుకుంటే అప్పుడు లేదా మనం కూడా లేదా వాళ్ళకు పోటీగా పనిచేయగలుగుతాం. కేవలం లేదా మనం మన దగ్గరనే ఉన్నాము మేమే బాగా చేస్తున్నాం కానీ ప్రతిదీ లేదా పక్క వాళ్ళతో పోల్చుకుంటూ లేదా మనం కూడా లేదా వాళ్ళతో అభివృద్ధి చెందాలని చెప్పి లేదా కోరుకుంటూ థ్యాంక్ యూ. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి విశ్వవిద్యాలయ మినిస్టర్ కలెక్టర్ గారికి మరియు కళాశాల మరో ప్రిన్సిపల్ గంగారావు గారికి అలాగే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ శ్రీనివాస్ గారికి అలాగే చాలా కాలం మనతో పనిచేసి ప్రిన్సిపల్గా డైరెక్టర్గా రిటైర్డ్ అయ్యి ఈరోజు ఏదైనా 5-6 సంవత్సరాల తర్వాత కూడా పెట్టుకుని మన కళాశాలకు గీతా మేడం గారికి మరియు ఇతర టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మన సందేశాలు ఇచ్చేంత గొప్ప వ్యక్తులం కాదు, నేను గొప్ప వ్యక్తిని కాదు. కాకపోతే భారతదేశ స్వాతంత్రం ఎలా సాధించింది ఎలా వచ్చింది అనేది ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం మాట్లాడుకుంటాం. పేపర్లో కానీ మీడియాలో కానీ ప్రెస్లో కానీ మనం చూస్తుంటాం. దాని గురించి చెప్పదలుచుకోలేదు. అందరికి తెలిసిన విషయమే. మన పోరాట పోరాట ఫలితంగా ఈరోజు మన భారతదేశం ప్రపంచంలో అగ్రదేశాలతో పోటీ పడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలుసు. అందులో ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి కష్టం ఉందని మనం చెప్పక తప్పదు. గంగాధర్ గారు చెప్పినట్టు భారతదేశ స్వాతంత్రం తెచ్చి మన చేతిలో పెట్టిన మన పెద్దల్ని మనకి అప్పచెప్పిన తర్వాత మన బాధ్యతతో మనం ఎంత మనకున్న మన వృత్తిని విద్యార్థిగా కష్టపడి చదువుకోవడం, శ్రామికుగా కష్టపడి పనిచేయడం,
ఉద్యోగిగా సిన్సియర్గా ఆ సంస్థ కోసం పనిచేయడం, తర్వాత అలాగే ఎవరి కర్తవ్యం వాళ్ళు సక్రమంగా నిర్వర్తించడం ఖచ్చితంగా మన దేశం ప్రపంచంలో అగ్రదేశంగా మారిపోతున్నది కాదు, అలాగే ఉంది కూడా. ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు ప్రపంచంలో అగ్రదేశాలంటే అమెరికా, తర్వాత ఇంగ్లాండ్, రష్యా, చైనా, కొన్ని 4-5 దేశాలే ఉండేది. కానీ ఈరోజు అమెరికా తర్వాత నెక్స్ట్ పేరు వచ్చేది మన ఇండియానే వస్తుంది. దానికి కారణం మనమంతా చిత్తశుద్ధితో మన దేశం కోసం, మన దేశ బాగు కోసం, మనం ఎన్ని రాజకీయాలున్నా, ఎన్ని భేదాలున్నా, ఫైనల్గా దేశభక్తి మాత్రం మన భారతదేశంలో అది తక్కువ లేదనడానికి ఇది ఒక మన ఉదాహరణ. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని సిన్సియర్గా నిర్వర్తించిన రోజు మన దేశానికి నిజమైన, మన స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళులు అర్పించినట్టుగా ఉంటుంది. కాబట్టి మన ప్రిన్సిపల్ గారు గంగాధర్ చెప్పింది అక్షర సత్యం. మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా నిర్వర్తిస్తూ ముందుకెళ్తున్నప్పుడే మనం మన దేశానికి, మన సంస్కృతికి, మన రాష్ట్రానికి, మన నగరానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. ఇక్కడ మనకి I don't know and talk about that, but I remind 16 college campus చదువుకోవడానికి debate one of the height and white dress and right, and we could always talk. And today when Manipal it was something or reminded me of Mini that we got. He is also very good at talking. His speeches are always driving. What was the height, what now we can do. And as Galadas to that one has to work as a parent, మనకి వాతాలు ఎప్పుడు భయపడించే తెలుగు తక్కువస్తాను. మనకి లేని కామన్ అంతా దట్ ఈస్ ప్యూర్ వన్ ఆఫ్ సో our college should always remember like how Galadas is there and work towards better goals. All the very best to all of you, and thanks much for your भारत माता की जय।